మంగళవారం డిసెంబర్ 18, 1883. దక్షిణేశ్వర కాళికాలయం ఉదయకాలం. శ్రీరామకృష్ణ తమ గదికి పశ్చిమంలో ఉన్న వసారాలో కూర్చుని ఉన్నారు. ఆయన సదా సమాధి స్థితిలోనే మునిగి ఉన్నారు. రాఖాలాది యువకుల్లో ఆధ్యాత్మిక చైతన్యం జనింపజేయటంలో అమిత శ్రద్ధ వహించి ఉన్నారు. దేవేంద్రనాథ్ ఠాగూర్ భక్తి వైరాగ్యాల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు ఆయన్ను ప్రశంసించి రాఖాలాది యువకులను చూస్తూ ఇలా అన్నారు: దేవేంద్రనాథ్ సజ్జనుడు, కానీ సుఖమహర్షుల సంసారంలో చిక్కుకోకుండా బాల్యం నుండే అహర్నిశలు భగవచ్చింతనలో గడిపే కౌమార వైరాగ్య పురుషులు నిజానికి ధన్యులు. సంసారులకు ఒకటి కాకుంటే మరొకటి, ఏదో కోరిక లేక వాసన ఉండనే ఉంటుంది. మరో ప్రక్క భక్తిని కూడా చక్కగా ప్రదర్శిస్తారు. ఒక సందర్భంలో మధురబాబు ఒక వ్యాజ్యంలో చిక్కుకున్నాడు. అప్పుడు ఒకరోజు కాళికాలయానికి వచ్చి జగజ్జనానికి సమీపంలో నిలబడి, బాబా, ఈ అర్ఘ్యాన్ని జగజ్జనానికి సమర్పించు అన్నాడు. నేను నిస్సంకోచంగా సమర్పించాను. అతడికి ఎంత విశ్వాసం! నేను సమర్పిస్తే కార్యం సిద్ధిస్తుందని ఎంతటి దృఢ విశ్వాసం! రతి తల్లికి ఎంత భక్తి! అప్పుడప్పుడు వచ్చి ఎంతో సేవ చేసేది. ఆమె వైష్ణవ భక్తురాలు. ఓ రోజు నేను కాళీమాత ప్రసాదం ఆరగించడం చూసింది. ఆ తర్వాత ఇక్కడికి రావడమేమో అనుకుంది. పూర్తిగా ఏకపక్ష పోకడ. అటువంటి వారిని చూడగానే అర్థం చేసుకోలేము. శ్రీరామకృష్ణులు తమ గదికి తూర్పు వైపున ఉన్న గది తలుపు వద్ద కూర్చుని ఉన్నారు. శీతాకాలం కావటంతో మోలిస్కిన్ శాలువా ఒకటి కప్పుకుని ఉన్నారు. హఠాత్తుగా సూర్యుడిని చూశారు. అట్లే సమాధి స్థితిలో అయిపోయారు. నిమేషరహితులై బాహ్య చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయారు. ఇది గాయత్రి మంత్ర ప్రభావమా? తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. చాలాసేపటికి సమాధి స్థితి నుండి బాహ్య చైతన్యంలోకి వచ్చారు. రాఖాల్, హాజ్రా, మా ప్రభృతులు పక్కన ఉన్నారు. శ్రీరామకృష్ణులు హాజ్రాతో, సమాధి స్థితి కలిగేది పారవశ్య ప్రేమ స్ఫూర్తితోనే. ఒకసారి శ్యామ్ బజార్లోని నట్వర్ గోస్వామి ఇంట్లో సంకీర్తన జరిగింది. అక్కడ శ్రీకృష్ణుణ్ణి, గోపికలను దర్శించి సమాధి స్థితుడిని అయినాను. నా సూక్ష్మ శరీరం శ్రీకృష్ణుని పాదపద్మాల చుట్టూ తిరుగుతూ ఉన్నట్లుగా తోచింది. జోరాసాంకోలో ఒక హరిసభలో ఇదే విధంగా సంకీర్తన జరుగుతూ ఉంది. అప్పుడు సమాధి స్థితిని పొంది బాహ్య చైతన్యం కోల్పోయాను. ఆనాడు దేహత్యాగం చేస్తానేమోనని వారు భయపడ్డారు. శ్రీరామకృష్ణులు స్నానార్థం వెళ్ళారు. స్నానం చేసి వచ్చాక గోపికల ప్రేమ గురించి ప్రస్తావించారు. శ్రీరామకృష్ణులు మా ప్రభృతులతో, గోపికల ప్రేమలోని ఆకర్షణను మాత్రమే మనం స్వీకరించాలి. ఇటువంటి పాటను పాడండి. సఖి నాకు చెప్పవే నికనెంత దూరమే, నా వంశీ మోహనుడు నర్తించు ఆవనము. సఖి నాకు చెప్పవే ఇకనెంత దూరమే, నా వంశీ మోహనుడు నర్తించు ఆవనము. ఇచ్చోటకి కూడా వచ్చి చేరుచునుండే, ఆ మోహనుని మేను సౌగంధ సౌరభము. సఖి నాకు చెప్పవే ఇక ఎంత దూరమే, నా వంశీ మోహనుడు నర్తించు ఆవనము. కాని నే పూర్తిగా గాసిల్లిపోయి తిని, ఇక సాగదే కాలు ఇకనంత మాత్రము. కాని నే పూర్తిగా గాసిల్లిపోయి తిని, ఇక సాగదే కాలు ఇకనంత మాత్రము. సఖి నాకు చెప్పవే ఇక ఎంత దూరమే, నా వంశీ మోహనుడు నర్తించు ఆవనము.
శ్రీరామకృష్ణులు రాకాల కోసం కొబ్బరి బొండం చక్కెర సిద్ధేశ్వరి దేవికి సమర్పిస్తానని మొక్కుకున్నారు. మాతో కొబ్బరి బొండం చక్కెరకి అయ్యే ఖర్చును నువ్వు భరించు అన్నారు. సాయంత్రం ఆయన రాఖాల్ మా ప్రభృతులతో కలకత్తాలోని ఠన్ఠన్లో సిద్ధేశ్వరి ఆలయానికి బండిలో బయలుదేరారు. దారిలో సిమూలియా బజార్లో కొబ్బరి బొండం చక్కెర కొన్నారు. ఆలయం చేరుకున్నాక కొబ్బరి బొండాలను కొట్టి దానిలో చక్కెరను వేసి దేవికి సమర్పించమని చెప్పారు. శ్రీరామకృష్ణ ఆలయంలోకి ప్రవేశించినప్పుడు అర్చకులు దేవికి సమీపంలో కూర్చుని మిత్రులతో పేకాడుతూ ఉండటం చూశారు. వెంటనే భక్తులతో, చూశారా, ఇటువంటి చోట్ల పేకాడుతున్నారు, ఇక్కడ భగవచ్చింతన చేయాలి అన్నారు విచారం వ్యక్తపరుస్తూ. శ్రీరామకృష్ణులు అక్కడి నుండి ఎదుమల్లిక్ ఇంటికి వెళ్ళారు. ఎదుమల్లిక్ చుట్టూ పలువురు పెద్ద మనుషులు కూర్చుని ఉన్నారు. దయచేయండి దయచేయండి అంటూ ఎదుమల్లిక్ ఆయన సాదరంగా ఆహ్వానించాడు. ఇద్దరు యోగక్షేమాలు విచారించుకున్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఎందుకు ఇంతమంది విదూషకులను భట్రాజులను నీతో ఉంచుకున్నావు అని అడిగారు. అందుకు ఎదుమల్లిక్ నవ్వుతూ, మీరు ఉద్ధరిస్తారేమోనని అన్నాడు. అందరూ నవ్వారు. మరల శ్రీరామకృష్ణులు, సంపన్నులు ధనం వెదజల్లుతారని భట్రాజులు ఆశిస్తుంటారు, కానీ ధనికుని వద్ద నుండి ధనం రాబట్టడం అంత సులభం కాదు. నక్క ఒకటి ఒక ఎద్దును చూసింది. విడవకుండా సదా ఎద్దుతోటే కలిసి తిరుగుతూ ఉండేది. ఎద్దు గడ్డి మేయటానికి వెళితే నక్క కూడా దాని కూడానే వెళ్ళేది. ఎందుకో తెలుసా? ఎద్దు వృషణాలు వేలాడుతూ ఉండటం అది చూసింది. ఏదో ఒక రోజున అవి కింద పడతాయి, అప్పుడు నేను వాటిని తింటాను అనుకునేది. ఎద్దు పడుకుని నిద్రిస్తే నక్క కూడా పక్కనే పడుకుని నిద్రించేది. ఎద్దు లేచి అటు ఇటు తిరిగితే నక్క కూడా దానితో కలిసే తిరిగేది. ఈ విధంగా ఎన్నో రోజులు గడిచిపోయాయి. కానీ ఎద్దు వృషణాలు మాత్రం కింద పడనేలేదు. చివరకు నక్క నిరాశ చెంది అక్కడి నుండి వెళ్ళిపోయింది. భట్రాజుల పరిస్థితి ఇటువంటిదే. యదుమల్లిక్, అతడి తల్లి శ్రీరామకృష్ణులకు భక్తులకు ఉపాహారం సమర్పించారు. బుధవారం డిసెంబర్ 19, 1883. అప్పుడు ఉదయం 9 గంటలు అయి ఉంటుంది. బిల్వవృక్షం వద్ద నిలబడి శ్రీరామకృష్ణులు మాతో మాట్లాడుతున్నారు. ఆ బిల్వవృక్షం క్రిందనే శ్రీరామకృష్ణులు సాధనలు చేశారు. అది నిర్జన ప్రదేశం. దానికి ఉత్తరాన ప్రహరీ గోడ ఉంది. దానికి ఆవల తుపాకీ మందు కార్ఖానా, పశ్చిమాన సరుగుడు తోపు. ఆ చెట్లు గాలి కదిలినప్పుడల్లా ఝమ్ ఝమ్ అని సవ్వడి వినివస్తోంది. ఆవల గలగల ప్రవహించే గంగానది, దక్షిణాన పంచవటి. 4 వైపులా చెట్టు చేమలు క్రమ్ముకొని ఆలయమే కానరాకున్నది. శ్రీరామకృష్ణులు మాతో, కానీ కామినీ కాంచనాలను పరిత్యజించకుంటే యోగం సిద్ధించదు. అందుకు ఎందుకు సిద్ధించదు? వశిష్ఠుడు రాముడితో, సంసారం భగవంతుని నుండి వేరే ఉండే పక్షంలో నువ్వు దాన్ని పరిత్యజించవచ్చు అని చెప్పలేదా అన్నాడు. శ్రీరామకృష్ణులు చిరుదరహాసంతో, రాముడు రావణుని వధించవలసి ఉన్నది, అందుచేతనే సంసార జీవితం గడిపాడు, వివాహం చేసుకున్నాడు. మా అవాక్కై కొయ్యలా నిలబడిపోయాడు. శ్రీరామకృష్ణులు తమ గదికి వెళ్ళడానికై పంచవటి కేసి నడిచారు. మా కూడా ఆయనతో వెళ్ళాడు. అప్పుడు సమయం 10 గంటలైంది. పంచవటిలో మళ్ళీ సంభాషణ కొనసాగింది. మా శ్రీరామకృష్ణులతో, జ్ఞానం భక్తి రెంటిని పొందలేమా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అత్యున్నత స్థితిలో పొందవచ్చు. చైతన్యుల వంటి ఈశ్వర కోట్లకు అది సాధ్యమవుతుంది. సామాన్య జీవుల విషయం వేరు. జ్యోతి దర్శనం 5 విధాలైన ప్రకాశంలా కానవస్తుంది.
దీపపు వెలుగు, రకరకాల అగ్నుల వెలుగు, చంద్రుని వెలుగు, సూర్యుని వెలుగు, చివరగా సూర్యచంద్రుల కలయిక వెలుగు. భక్తి చంద్రుడు, జ్ఞానం సూర్యుడు. కొన్ని సందర్భాల్లో ఆకాశంలో సూర్యుడు క్రమంగా అస్తమిస్తూ ఉన్నప్పుడే చంద్రుడు ఉదయించడం కానవస్తుంది. అవతార పురుషుల్లో భక్తి అయిన చంద్రుణ్ణి, జ్ఞానమైన సూర్యుడిని ఒకే సమయంలో చూడవచ్చు. తలంచినంత మాత్రాన వెంటనే ఎల్లరికూ భక్తి, జ్ఞానం రెండు సిద్ధిస్తాయా ఏమిటి? అందుకు విశేషమైన ఆధారం కావాలి. కొన్ని వెదురుగడల్లో డొల్ల భాగం ఎక్కువగా ఉంటుంది, కొన్నిటిలో చాలా తక్కువగా ఉంటుంది. భగవంతుని తెలుసుకోవటం ఎల్లరికూ సాధ్యమయ్యే పనేనా? ఒక సేరు పాత్రలో 2 సేర్ల పాలు ఉంచడం సాధ్యమా? ఎందుకు? భగవత్ కృపతో సాధ్యం కాందేముంది? ఆయన కృప ఉంటే సూది బెజ్జం గుండా ఒంటి కూడా వెళ్ళగలదు అన్నాడు మా. కానీ భగవత్ కృప ఊరికే లభిస్తుందా? బిచ్చగాడు 1 పైసా అడిగితే ఇవ్వవచ్చు, ఏకంగా అతడు రైలు ప్రయాణ రుసుము అడిగితేనో? మా మౌనంగా నిలబడిపోయాడు. శ్రీరామకృష్ణులు మౌనం వహించారు. తర్వాత హఠాత్తుగా, అవును నిజమే, కొందరికి భగవంతుని కృప లభించినప్పుడు తప్పక సాధ్యపడుతుంది, 2 లభిస్తాయి అన్నారు. మహాశయ, నిరాకార సాధన సాధ్యం కాదా అని అడిగాడు మా. ఎందుకు సాధ్యం కాదు? కానీ ఆ మార్గం చాలా కఠినమైంది. బ్రహ్మం ఎటువంటిదో ప్రాచీన ఋషులు కఠోర తపస్సాధనల ద్వారా అనుభూతం చెందారు. వారు ఎంత పాటుపడ్డారో కదా. తమ పర్ణశాల నుండి ప్రాతకాలంలో బయలుదేరేవారు, రోజంతా తపస్సులోనే గడిపేవారు. సంధ్యాకాలం తర్వాత పర్ణశాలకు తిరిగి వచ్చేవారు. తరువాత ఏవో కాసిన ఫలాలు, కందమూలాలు తినేవారు. విషయబుద్ధి లేశమాత్రం ఉన్నప్పటికీ ఈ సాధన సాధ్యపడదు. శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాల మీద వాటి నీడ కూడా మనస్సుపై పడరాదు. అప్పుడే మనస్సు పరిశుద్ధం అవుతుంది. శుద్ధ మానసం ఏదో అదే శుద్ధ ఆత్మ కూడా. మనస్సులో కామినీ కాంచనాలు జాడమాత్రంగానైనా ఉండకూడదు. అప్పుడు మరో స్థితి ఏర్పడుతుంది. అన్నిటికీ భగవంతుడే కర్త, నేను కాదు అనే అనుభూతి కలుగుతుంది. సుఖంలో కానీ దుఃఖంలో కానీ నేను లేకుంటే ఏదీ జరగదు అన్న భావం తొలగిపోతుంది. ఒక మఠం సాధువుని దుష్టుడు ఒకడు కొట్టాడు. సాధువు స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తెప్పించాక, స్వామి ఇప్పుడు మీతో పాలు తాగిస్తున్నది ఎవరు అని అడిగినప్పుడు ఆ సాధువు, ఎవరు కొట్టాడో అతడే ఇప్పుడు పాలు తాగిస్తున్నాడు అన్నాడు. అవునండి, ఆ కథ నాకు తెలుసు అన్నాడు మా. కేవలం తెలిస్తే చాలదు, మనస్సులో చక్కగా పదిలపరుచుకోవాలి. విషయ చింతనలు మనస్సును సమాధి స్థితిని పొందనివ్వవు. విషయబుద్ధిని అడుగంట త్యజించినప్పుడే స్థిత సమాధి కలుగుతుంది. స్థిత సమాధిలో నేను దేహత్యాగం చేయగలను, కానీ భక్తిని ఆశ్రయించి భక్తులతో కలిసి జీవించాలనే ఇచ్చ కాస్త ఉంది. అందుచేతనే మనస్సు ఒకంత దేహం మీద నిలిచి ఉంది. ఉన్మనా సమాధి అని ఒకటి ఉంది. చెల్లాచెదరైన మనస్సును హఠాత్తుగా ఏకాగ్రం చేయటం. ఇది నీకు అర్థమవుతోందా? అవునండి అన్నాడు మా. చెల్లాచెదరైన మనస్సును హఠాత్తుగా ఏకాగ్రం చేయటం. ఈ సమాధి స్థితి ఎక్కువసేపు నిలవదు. విషయ చింతనలు ప్రవేశించి సమాధి స్థితికి విఘ్నం కలిగిస్తాయి. యోగులు యోగం నుండి భ్రష్టులవుతారు. గోడ కన్నంలో ముంగిసలు వసించటం కామార్పుకూరులో నేను చూశాను. కన్నంలో ఉన్నప్పుడు అవి సుఖంగా ఉండేవి. కొందరు వాటి తోకలకు ఇటుకరాళ్ళు కట్టేవాళ్ళు. ఇటుకరాయి భారంతో ముంగిస కన్నం నుండి బయటకు వచ్చి పడేది. గోడ కన్నంలో సుఖంగా ఉండటానికే ఎన్నిసార్లు ప్రయత్నిస్తుందో
అన్నిసార్లు ఇటుకరాయి భారంతో కిందకు లాగబడి బయటకు వచ్చేసేది. విషయ చింతనలు కూడా ఇటువంటివే యోగులను యోగభ్రష్టుల్ని చేస్తాయి. విషయలోలకు కూడా ఎప్పుడైనా సమాధి స్థితి కలగవచ్చు. సూర్యోదయం కాగానే తామర వికసిస్తుంది, కానీ మేఘంచే సూర్యుడు మరుగైనప్పుడు తామరలు ముకుళించుకుపోతాయి. విషయ బుద్ధే మేఘం. సాధనలు చేస్తే భక్తి జ్ఞానాలు రెండూ లభించవా అని అడిగాడు మా. భక్తి ద్వారా రెండూ లభిస్తాయి. అవసరమైతే భగవంతుడే బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. సాధకుడు అత్యున్నత స్థాయికి చెందినవాడైతే ఒకే వ్యక్తిలో భక్తి జ్ఞానాలు రెండూ ఉండగలవు. మా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి బిల్వవృక్షం కిందకి వెళ్ళాడు. మధ్యాహ్నం దాటిపోతూ ఉన్నా మా రాలేదు. కాబట్టి అతన్ని చూడదలిచి శ్రీరామకృష్ణులు బిల్వవృక్షం వైపు నడిచారు. అప్పుడు మా శతరంజి, ఆసనం, కమండలం మొదలైన వాటితో ఎదురు వచ్చాడు. శ్రీరామకృష్ణులు చూడగానే సాష్టాంగ ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు మాతో, నిన్ను వెతుక్కుంటూనే వస్తున్నాను, ఇంతసేపు అయిపోయింది, ఒకవేళ నువ్వు ప్రహరీ గోడ దూకి పారిపోయావేమో అనుకున్నాను. నీ కళ్ళు చూసినప్పటి నుండి ఎక్కడ నువ్వు నారాయణ శాస్త్రిలా పారిపోతావేమో అనుకున్నాను. తర్వాత ఇతడు అలా చెయ్యడు, ఇతడు ఏ పని చేసినా దీర్ఘంగా యోచించి చేసేవాడు అని తోచింది. రాత్రివేళ శ్రీరామకృష్ణులు మాతో మాట్లాడుతున్నారు. రాఖాల్, లాటు, హరీష్ మొదలైన వారు అక్కడున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, కొందరు శ్రీకృష్ణ లీలలకు తాత్విక వ్యాఖ్యానం ఇస్తున్నారు, నువ్వేమంటావు? అందుకు మా, పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే భీష్ముడు అంపశయ్యపై పరుండి దేహత్యాగం చేసే సమయంలో విలపిస్తూ ఉండటానికై కారణం గురించి మీరు, భీష్ముడు ఎందుకు విలపించాడు? గాయాల బాధ వలన కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అర్జునుడి రథసారథిగా ఉన్నప్పటికీ పాండవుల కష్టాలకు అంటూ లేకుండా పోయింది. భగవల్లీలను కించిత్తు అర్థం చేసుకోలేకపోయానని తలచి విలపించాడు అని చెప్పేవారు కదా. హనుమంతుని గురించి చెప్పి ఉన్నారు. తిథివార నక్షత్రాలు ఏవి ఎరుగను, కేవలం నేను రామచింతన మాత్రం చేస్తాను అనేవాడట హనుమంతుడు. బ్రహ్మం, శక్తి ఈ రెండూ తప్ప వేరే ఏదీ లేదు అని చెప్పి ఉన్నారు. బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు ఆ రెండు ఒక్కటే అన్న బోధ కలుగుతుంది. రెండవదంటూ లేని ఏకైక వస్తువు అది. అది శ్రీరామకృష్ణులు. అవును, నిజమే, గమ్యం చేరడమే ఉద్దేశం. అందుకు ముళ్లతో కూడిన అడవి గుండాను వెళ్ళవచ్చు, చక్కని బాట గుండాను వెళ్ళవచ్చు. పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయి, నిజమే. దీని కారణంగా ఒక చోట సాధుసేవ జరగకుండా పోయిందని నాంగ్టా చెప్పాడు. ఒక చోట విందు భోజనం ఏర్పాటు చేయబడింది. పలు సాంప్రదాయాలకు చెందిన సాధువులు వచ్చి ఉన్నారు. అందరూ మా సాంప్రదాయ సాధువులకు ముందుగా వడ్డించండి, తర్వాతనే తక్కిన వారికి అన్నారు. ఏ నిర్ణయానికి రాలేకపోవడంతో చివరికి అందరూ భోజనం చేయకుండానే వెళ్ళిపోయారు. తదనంతరం ఆ ఆహారం వేశ్యలకు ఇచ్చివేయటం జరిగింది. నాంగ్టా మహానుభావుడు, ఆ నడుమ. ఆయన సాధారణ వ్యక్తే అంటాడు హాజ్రా. ఈ విషయాలు చర్చించడం నిష్ప్రయోజనం. తమ గడియారమే సరైన సమయం చూపుతుందనే కదా అందరూ వాదిస్తూ ఉంటారు. నారాయణ శాస్త్రికి తీవ్ర వైరాగ్యం జనించింది. ఎంత గొప్ప పండితుడు! స్త్రీ త్యాగం చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మనస్సులో నుండి కామినీ కాంచనాలు అడుగంటా త్యజించినప్పుడే యోగం సిద్ధిస్తుంది. కొందరిలో యోగి లక్షణాలు గబడతాయి. నీకు షట్చక్రాల గురించి కాస్త చెప్పాలి. యోగులు షట్చక్రాలను భేదించి భగవంతుని కృపతో ఆయన దర్శనాన్ని పొందుతారు. షట్చక్రాలను గురించి వినున్నావా?
వేదాంతంలో సప్తభూముల గురించి పేర్కోబడి ఉంది అన్నాడు మా. వేదాంతంలో కాదు, వేదాల్లో. ఈ షట్చక్రాలు ఎటువంటివో తెలుసా? అవి సూక్ష్మ శరీరంలో ఉన్న పద్మాలు. యోగులు వీటిని దర్శించగలరు. అవి మైనపు చెట్ల ఫలాలు, ఆకుల వలె ఉంటాయి అన్నారు శ్రీరామకృష్ణ. అవునండి, యోగులు వాటిని దర్శించగలరు. ఒక రకమైన అద్దం గురించి నేను చదివాను. దాని గుండా చూస్తే అతి చిన్న వస్తువులు కూడా చాలా పెద్దవిగా కనపడతాయని నేను ఒక పుస్తకంలో చదివాను. అదేవిధంగా యోగం ద్వారా ఈ సూక్ష్మ పద్మాలను గాంచవచ్చు అన్నాడు మా. శ్రీరామకృష్ణులు పంచవటి పక్కనున్న గదిలో మాను బస్ చేయమన్నారు. ఆయన చెప్పినట్లు మా ఆ గదిలోనే ఆ రాత్రి బస్ చేశాడు. వేకువజామున ఒంటరిగా గానం చేయసాగాడు. నా సాధన నా ప్రార్థన ఏ అధమ ఫలమీయక బాధాకర శోధనగా నిలిచెను ఓ దేవా. నా సాధన నా ప్రార్థన ఏ అధమ ఫలమీయక బాధాకర శోధనగా నిలిచెను ఓ దేవా. నీచాతి నీచుడను నీ పావన స్పర్శ చేత పూతాత్ముని గావింపగ ప్రార్థింతును ఓ దేవా. ఈరోజు ఆ రోజు మరు రోజని రోజు రోజు నీ పాదముల కాంక్షించుచు గడిపితి కాలము దేవా. నీ పాదము కనలేదు, నీ దర్శనమవలేదు, అకటకటా నినుగానకనే పోతిని ఓ దేవా. నా సాధన నా ప్రార్థన ఏ అధమ ఫలమీయక బాధాకర శోధనగా నిలచను ఓ దేవా. హఠాత్తుగా మా కిటికీ గుండా తొంగి చూసేసరికి శ్రీరామకృష్ణులు అక్కడ నిలబడి ఉండటం చూశాడు. నీ చాతి నీచుడను నీ పావన స్పర్శ చేత పూతాత్మునిగా వింప ప్రార్థింతును దేవా. నీ చాతి నీచుడను నీ పావన స్పర్శ చేత పూతాత్మునిగా వింప ప్రార్థింతువో దేవా అంటూ మా పాడటం విని శ్రీరామకృష్ణులు కళ్ళ వెంట అశ్రుధారలు స్రవించాయి. మా మళ్ళీ పాడసాగాడు. యోగి వేషమున ఏగుచుండెదను దేశ దేశములు దేవు వెదకుచు. యోగి వేషమున ఏగుచుండెదను దేశ దేశములు దేవు వెదకుచు. కావి వస్త్రముల గట్టి మేనునకు శంఖుపూసలను చెవుల ధరించుచు. యోగి వేషమున ఏగుచుండెదను దేశ దేశములు దేవు వెదుకుచు. క్రూరుడైన నా హరిని చూచెడు వరకు విడువక తిరుగుచుండెదను. క్రూరుడైన నా హరిని చూచెడు వరకు విడువక తిరుగుచుండెదను. యోగి వేషమున ఏగుచుండెదను దేశ దేశములు దేవు వెదకుచు. శ్రీరామకృష్ణుల వెంట రాఖాలు వెళ్తున్నాడు. శుక్రవారం డిసెంబర్ 21, 1883 ప్రాతకాలం. శ్రీరామకృష్ణులు ఏకాంతంగా బిల్వవృక్షం కింద మాతో మాట్లాడుతూ ఉన్నారు. సాధనలకు సంబంధించిన పలు గోప్యమైన విషయాలు, కామినీ కాంచిన పరిత్యాగం, ఒక్కోసారి మనస్సే గురువు అవుతుందనే విషయం ఇత్యాదులు వారి మాటల్లో చోటు చేసుకున్నాయి. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు మనోహరమైన పీతాంబరం ధరించి పంచవటికి వెళ్ళారు. అక్కడిద్దరు ముగ్గురు వైష్ణవ సన్యాసులు కూర్చుని ఉన్నారు. వారిలో ఒకడు బావుల్ శాఖకు చెందినవాడు. మధ్యాహ్నం నానక్ సంప్రదాయానికి చెందిన సాధువు ఒకరు వచ్చారు. హరీష్, రాఖాల్ మొదలైన వారు అక్కడ ఉన్నారు. ఆ సాధువు నిరాకారవాది. సాకార చింతన కూడా చేయమని శ్రీరామకృష్ణులు ఆ సాధువుకు బోధించారు. లోతుగా మునుగు, పైపైనే తేలుతూ ఉంటే రత్నాలు లభించవు. భగవంతుడు నిరాకారుడు, సాకారుడు కూడా.
సాకార చింతన చేస్తే సత్వరం భక్తి జనిస్తుంది. తర్వాత నిరాకార చింతన కూడా చేయవచ్చు. లేఖను చదివి పూర్తి చేశాక దాన్ని దూరంగా పారేయచ్చు కదా. ఆ తర్వాత ఆ లేఖలోని సూచనల మేరకు పనిలో దిగవచ్చు. శనివారం డిసెంబర్ 22, 1883. దక్షిణేశ్వర కాళికాలయం. అప్పుడు సమయం ఉదయం దాదాపు 9 గంటలు అయి ఉంటుంది. శ్రీరామకృష్ణ తమ గదికి ఆగ్నేయపు వైపున ఉన్న వసారాలో భక్తులతో కూర్చునున్నారు. బలరాం తండ్రి వచ్చి ఉన్నాడు. రాఖాల్, హరీష్, మా, లాటు ప్రభృతులు దక్షిణేశ్వరంలోనే బస చేసి ఉన్నారు. శ్యాంపుకూరుకు చెందిన దేవేంద్ర ఘోష్ కూడా వచ్చి ఉన్నాడు. భక్తి ఎలా కుదురుతుంది అని అడిగాడు ఒక భక్తుడు. అది శ్రీరామకృష్ణులు బలరాం తండ్రి ప్రభృతులతో, ముందుకు సాగిపోండి, 7 ద్వారాల కావల రాజు ఉన్నాడు. ఆ ద్వారాలన్నింటినీ దాటినప్పుడే రాజును దర్శించవచ్చు. చాణక్యలో ఉన్న అన్నపూర్ణ ఆలయ ప్రతిష్ఠ సందర్భంలో నేను ద్వారికా బాబుతో ఇలా అన్నాను. పెద్ద చెరువుల్లో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, ఎరవెయ్యి. ఆ వాసన వలన ఆ చేపలు ఉపరితలానికి వస్తాయి. కొన్ని సందర్భాల్లో అలలు కొట్టే రీతిలో అవి పెద్దగా శబ్దం చేస్తూ దూకుతూ వస్తాయి. ప్రేమ భక్తి అనేది ఎర. భగవంతుడు మానవ రూపంలో లీలను ప్రదర్శిస్తాడు. కృష్ణుడు, రాముడు, చైతన్యుల వలె ఆయన మానవ రూపంలో అవతరిస్తాడు. ఒకసారి కేశవుతో ఇలా చెప్పాను, భగవంతుడు మనిషిలో అధికంగా ప్రకాశిస్తున్నాడు. పొలం గట్ల వెంట చిన్న కలుగులు ఉంటాయి. వర్షాకాలంలో ఈ కలుగుల్లో చేపలు, పీతలు మొదలైనవి చేరుకుంటాయి. పీతలు, చేపలు కావాలంటే ఈ కలుగుల్లో వెతకవలసి ఉంటుంది. అదేవిధంగా భగవంతుని వెతకాలంటే అవతార పురుషుల్లో వెతకాలి. 3.5 మూరల మనిషి ద్వారా జగజ్జనని తను తాను అభివ్యక్తం చేసుకుంటోంది. ఒక పాటలో ఇలా ఉంది, ఏమిటే ఈ కీలు బొమ్మ ఓయమ్మ, ఎటువంటి దానిని ఏర్పరచినావు, ఏమిటే ఈ కీలు బొమ్మ ఓయమ్మ, ఎటువంటి దానిని ఏర్పరచినావు, 7 జానల బొమ్మ ఎగిరెగిరి పడు బొమ్మ, బొమ్మతో ఆటలు నీవెన్ని ఆడదవు, 7 జానల బొమ్మ ఎగిరెగిరి పడు బొమ్మ, బొమ్మతో ఆటలు నీవెన్ని ఆడదవు, ఏమిటే ఈ కీలు బొమ్మ ఓయమ్మ, ఎటువంటి దానిని ఏర్పరచినావు. కానీ భగవంతుణ్ణి తెలుసుకోగోరితే, అవతార పురుషులను గుర్తింపదలిస్తే సాధన అవసరం. చెరువులో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. వాటిని చూడాలంటే ఎరను వేయవలసి ఉంటుంది. పాలలో వెన్న ఉంది, దాన్ని తీయాలంటే చిలకాలి. ఆవాల్లో నూనె ఉంది, నూనె కావాలంటే గానుగ ఆడించాలి. గోరింటాకు పెట్టుకుంటే చెయ్యి ఎర్రపడుతుంది, అందుకై గోరింటాకు నూరాలి. భగవంతుడు సాకారుడా లేక నిరాకారుడా అని అడిగాడు భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణ, ఆగు ఆగు, మొదట కలకత్తాకు వెళ్ళు, అప్పుడే ఘడ్ మైదానం ఎక్కడ ఉందో, ఏసియాటిక్ సొసైటీ ఎక్కడ ఉందో, బెంగాల్ బ్యాంక్ ఎక్కడుందో తెలియవస్తుంది. ఖర్దాలోని బ్రాహ్మణ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే ఖర్దాకు వెళ్ళవలసి ఉంటుంది. నిరాకార సాధన ఎందుకు సాధ్యం కాదు? కానీ అది ఎంతో కఠినం. కామినీ కాంచనాలు త్యజించకుండా వీలు పడదు. బాహ్య త్యాగం, ఆంతరిక త్యాగం రెండూ ఉండాలి. విషయబుద్ధి కించెత్తు ఉన్న ఈ మార్గం వీలు పడదు. సాకార సాధన సులభం,
అలా అని అంత సులభమని చెప్పలేము. నిరాకార సాధన, జ్ఞానయోగ సాధన గురించి భక్తులకు చెప్పకూడదు. ఎంతో శ్రమ కోర్చాక అతడికి ఏదో కాస్త భక్తి కలుగుతుంది. సకలం స్వప్నతుల్యమే అని చెప్పటం అతడికి భక్తికి హాని కలిగిస్తుంది. కబీర్ నిరాకారవాది. అతడు శివుడు, కాళీ, కృష్ణుడు వీరిని అంగీకరించేవాడు కాదు. బియ్యం, అరటిపళ్ళు తింటుంది కాళీ. మరి కృష్ణుడు గోపికల చప్పట్లకు కోతి గంతులు వేస్తాడు అంటాడు అతడు. అందరూ నవ్వారు. నిరాకార సాధకుడు ప్రారంభంలో బహుశా దశభుజమూర్తిని దర్శిస్తాడు. తర్వాత చతుర్భుజమూర్తి దర్శనం. ఆ తర్వాత 2 చేతులున్న గోపాలుడి దర్శనం. చివరగా అఖండ జ్యోతిని దర్శించి దానిలోనే లీనమైపోతాడు. దత్తాత్రేయుడు, జడభరతుడు బ్రహ్మదర్శనానంతరం తిరిగి రాలేదని రాయబడి ఉంది. సుఖదేవుడు బ్రహ్మసాగరపు బిందువును ఒకదాన్ని మాత్రమే ఆస్వాదించాడు. సాగర అలలను, హోర్ను చూశాడు, విన్నాడు. కానీ సాగరంలో మునక వేయలేదని కొందరు అంటూ ఉంటారు. కేదార్ ఆవలకు వెళితే శరీరం నిలవదు అని ఒక బ్రహ్మచారి చెప్పాడు. అదేవిధంగా బ్రహ్మజ్ఞానానంతరం శరీరం నిలవదు. 21 రోజుల్లో మరణం సంభవిస్తుంది. ఒక పెద్ద గోడ ఉంది. దానికి ఆవల పెద్ద మైదానం ఉంది. 4 మిత్రులు గోడ కావల ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఒక్కరొక్కరుగా గోడను ఎక్కసాగారు. ఆ మైదానాన్ని దర్శించి హా హా అంటూ నవ్వుతూ అవతలి వైపుకు దూకేశారు. అవతలి వైపు ఏముందో ముగ్గురు ఏమీ చెప్పలేదు. ఒక్కడు మాత్రం సమాచారం చెప్పాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన పిదప కూడా లోకులకు బోధించే నిమిత్తం అతడి దేహం నిలిచి ఉంది. అవతార పురుషులు ఈ కోవకు చెందుతారు. హిమవంతుని ఇంట పార్వతి కుమార్తెగా జన్మించింది. తండ్రికి తన పలు రూపాలను ఆమె చూపించింది. తండ్రి కుమార్తెతో, అమ్మా, నీ సమస్త రూపాలను దర్శించాను, కానీ నీ బ్రహ్మస్వరూపం ఒక్కటి మిగిలిపోయింది, దాన్ని కూడా ఒక్కమారు దర్శింపచేయి అన్నాడు. అందుకు పార్వతి, తండ్రి, నువ్వు బ్రహ్మజ్ఞానం పొందగోరితే సంసారం త్యజించి సాధు సాంగత్యం చేయవలసి ఉంటుంది అన్నది. కానీ హిమవంతుడు వదిలిపెట్టలేదు. అప్పుడు పార్వతి ఒకమారు బ్రహ్మస్వరూపాన్ని చూపింది. చూడగానే హిమవంతుడు ఒక్కసారిగా మూర్ఛిల్లిపోయాడు. నేను ఇప్పుడు చెప్పిందంతా విచారణకు సంబంధించిన విషయాలు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, సర్వము స్వప్నం లాంటిది. ఇదే విచారణ. ఇది అతి కఠినమైన మార్గం. ఈ మార్గంలో భగవల్లీల స్వప్నంలా మిథ్య అయిపోతుంది. నేననే భావన కూడా ఎగిరిపోతుంది. ఈ మార్గగాములు అవతారవాదాన్ని అంగీకరించరు. ఇది ఎంతో కఠినమైన మార్గం. విచారణకు సంబంధించిన ఇటువంటి మాటలు భక్తులు ఎక్కువగా వినరాదు. అందుచేతనే భగవంతుడు అవతరించి భక్తిని గురించి ఉపదేశిస్తాడు. శరణాగతి పొందమంటాడు. భక్తి ఉన్నట్లయితే భగవత్కృపతో సకలం సిద్ధిస్తుంది. జ్ఞానం, విజ్ఞానం అన్నీ లభిస్తాయి. ఆయన లీలను ప్రదర్శిస్తున్నాడు. ఆయన భక్తపరాధీనుడు. అమ్మా శ్యామ, నువ్వు భక్తుని ప్రేమరాజ్యంతో బంధింపబడి ఉన్నావు. కొన్ని సమయాల్లో భగవంతుడు అయస్కాంతం అవుతాడు, భక్తుడు సూది అవుతాడు. మరికొన్ని సమయాల్లో భక్తుడు అయస్కాంతం అవుతాడు, భగవంతుడు సూదిగా మారిపోతాడు. భక్తుడు భగవంతుడిని ఆకర్షించి వేస్తాడు. భగవంతుడు భక్తవత్సలుడు, భక్త పరాధీనుడు. ఒక సంప్రదాయానుసారం యశోదాది గోపికలు పూర్వజన్మలో నిరాకారవాదులుగా ఉండేవారు. దానిలో వారికి తృప్తి కలగలేదు. అందుచేతనే
బృందావనంలో శ్రీకృష్ణుని సాంగత్యంలో ఆటపాటలతో పరమానందం పొందారు. ఒకరోజు కృష్ణుడు వారితో, మీకు నిత్యధామాన్ని చూపిస్తాను రండి, యమునలో స్నానం చేద్దాం అన్నాడు. యమునలో మునక వేయగానే వారికి గోలోక దర్శనం కలిగింది. తరువాత అఖండ జ్యోతిని దర్శించారు. అప్పుడు యశోద ఇలా అన్నది, ఓ కృష్ణ, ఇక మీదట వీటిని ఏవి నేను చూడగోరను. ఇప్పుడు నీ మానవ రూపాన్నే చూడగోరుతాను. నిన్ను ఒడిలోకి తీసుకోవాలి, గోరుముద్దలు తినిపించాలి అంది. ఈ రీతిలో భగవంతుడు అవతార పురుషుల్లో అధికంగా వ్యక్తమవుతాడు. అందుచేతనే అవతార పురుషులు దేహధారణ చేసి ఉన్నప్పుడే భక్తులు వారిని పూజించి సేవించాలి. అరే తమ్ముడు, ఆ ఇంట్లో గది ఉన్నది, తెల్లవారగానే ఆయన అందులో దాక్కొంటాడు. అవతార పురుషులను ఎల్లరూ గుర్తించలేరు సుమా. దేహం ధరిస్తే రోగశోకాలు, ఆకలి దప్పులు అన్నీ ఉంటాయి. వారు మనలాంటి వారేనని అనిపిస్తుంది. సీతావియోగం భరించలేక రాముడు విలపించాడు. పంచభూతాల బంధనంలో చిక్కుబడి బ్రహ్మం కూడా విలపిస్తోంది. పురాణాల్లో ఒక కథ ఉంది. వరాహ అవతారంలో మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి వధించాడు. తరువాత తన పిల్లా పాపలకు పాలు పట్టడంలోనూ వాటిని పోషించడంలోనూ కాలం గడపసాగాడు. వైకుంఠానికి వెళ్ళాలన్న ఆలోచనే రాలేదు. చివరకు శివుడు వచ్చి తన త్రిశూలంతో ఆ వరాహకాయాన్ని చీల్చి చంపివేశాడు. అప్పుడు విష్ణువు హి అంటూ నవ్వుతూ తన ధామానికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్న సమయం. శ్రీరామకృష్ణ గదిలో రాఖాల్, మా, హరీష్ ప్రభృతులు ఉన్నారు. భవనాథ్ వచ్చాడు. శ్రీరామకృష్ణ భవనాథ్తో, అవతార పురుషుల పట్ల ప్రేమ కలిగితేనే చాలు. ఆహా, గోపికలకు ఎటువంటి ప్రేమ ఉండేది. ఇలా అంటూ శ్రీరామకృష్ణుల గోపికా భావంలో పాడారు. ఓ కృష్ణ, నా ప్రాణానికి ప్రాణం నీవు. ఓ సఖీ, నేను ఇంటికి పోవటం లేదు, అక్కడ కృష్ణనామం జపించడం కష్టమైపోతోంది. ఓ సఖీ, ఆనాడు నువ్వు వనానికి వెళ్తున్నప్పుడు నేను మా ఇంటి తలుపు వద్ద నిలబడి ఉన్నాను. ఆ భావంతో 3 పాటలు పాడారు. సంభాషణ కొనసాగిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. రాసక్రీడలో శ్రీకృష్ణుడు అంతర్ధానమైనప్పుడు గోపికలు పిచ్చివాళ్లే అయిపోయారు. వృక్షాన్ని చూసి, నువ్వు ఒక తపస్వే అయి ఉంటావు, నువ్వు తప్పక కృష్ణను చూసి ఉంటావు, లేకుంటే ఇలా నిశ్చలంగా సమాధి స్థితిలో ఉండటం నీకెలా సాధ్యం అన్నారు. పచ్చిక బయలును చూసి, ఓ పృథ్వీ, నువ్వు ఖచ్చితంగా కృష్ణుని దర్శించుంటావు, అలా కాకుంటే ఇలా రోమాంచితమై ఉండటానికి హేతు ఏమిటి? నిశ్చయంగా నువ్వు అతడి స్పర్శ పొంది ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావు అన్నారు. మాధవీలతను గాంచి, ఓ మాధవి, మా మాధవుణ్ణి తిరిగి ఇచ్చివేయి అని ప్రార్థించారు. గోపికలు ప్రేమోన్మాదంలో మునిగి ఉండేవారు. అక్రూరుడు వచ్చి శ్రీకృష్ణ బలరాములను తోడ్కొని మధురకు వెళ్ళటానికై రథం ఎక్కాడు. గోపికలు రథచక్రాలను పట్టుకొని దాన్ని కదలనివ్వలేదు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు. వదలండి వదలండి ఓ వెర్రులారా, రథచక్రముల నేలలాగి పట్టెదరు. వదలండి వదలండి ఓ వెర్రులారా, రథచక్రముల నేలలాగి పట్టెదరు. చెలియింపచేయునవి చక్రంబులా దాని, యవ్వాని తలుపు చేయల్ల భువనములు. కదులుచున్నవి వాని గతి తప్పకుండా, ఆ కృష్ణుడే వాని నడిపించువాడు. యవ్వాని తలుపు చేయల్ల భువనములు, కదులుచున్నవి వాని గతి తప్పకుండా, ఆ కృష్ణుడే వాని నడిపించువాడు. వదలండి వదలండి ఓ వెర్రులారా, రథచక్రముల నేలలాగి పట్టెదరు. చెలింపచేయనివి చక్రంబుల. ఆహా,
ఈ పలుకులు నా మనస్సును ఆకట్టుకుంటున్నాయి. ఎవని తలపుచే ఎల్లభువనములు కదులుచున్నవో వాని గతి తప్పకుండా రథికుని ఆజ్ఞ మేరకు సారథి రథం నడుపుతాడు. ఆదివారం డిసెంబర్ 23, 1883 ఉదయం 9 గంటలు. శ్రీరామకృష్ణులు తమ గదికి నైరుతి దిశలో ఉన్న మొగసాలలో రాఖాల్ లాటు, మా హరీష్ తదితర భక్తులతో కూర్చునున్నారు. మా దక్షిణేశ్వరంలో బస చేసిన 10వ రోజు అది. ఉదయం కొన్నగర్ నుండి మన్మోహన్ వచ్చాడు. అతడు శ్రీరామకృష్ణులను దర్శించి కాసేపు విశ్రమించి తరువాత కలకత్తాకు వెళ్ళాలనుకున్నాడు. హజ్రా కూడా శ్రీరామకృష్ణుల పక్కన కూర్చునున్నాడు. నీలకంఠుడి పాటలను కొన్ని ఒక వైష్ణవుడు శ్రీరామకృష్ణులకు పాడి వినిపించాడు. వాటిలో మానస పూజకు సంబంధించిన పాటను ఒకదాన్ని ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు హజ్రాతో ఇలా అన్నారు: ఈ పాట నాకు నచ్చనే లేదు. అందుకు హజ్రా, ఇది సాధకుని పాట కాదు, జ్ఞానదీపం, జ్ఞానరూపం అన్నాడు. నాకు ఏమేమో అనిపిస్తోంది. పాత పాటలే సరైనవి. పంచవటిలో నాంటా వద్ద పలు పాటలు పాడేవాడిని. జీవుడా యుద్ధానికి సంసిద్ధుడవు కమ్ము, యోధుడి వేషంలో యముడు నీ ఇంట ప్రవేశించాడు. ఎవరిని తప్పించగలను, నేనే త్రవ్విన నూతి లోపల నేనెమును గంగ. జీవుడా యుద్ధానికి సంసిద్ధుడవు కమ్ము. నాంక ఎంత గొప్ప జ్ఞాని! పాటల భావం అర్థం చేసుకోలేనప్పటికీ విలపించేవాడు. ఇటువంటి పాటల్లోని విషయం ఎంత గొప్పగా ఉన్నది! ఓ జీవుడా, నువ్వు లక్ష్మీ వల్లభుడైన శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించు. అప్పుడు నువ్వు అత్యంత భయంకరుడైన యమధర్మరాజు నుండి కూడా భీతిరహితుడవైపోగలవు. పద్మలోచన ఎంత గొప్ప పండితుడు! రాంప్రసాద్ నా పాటలు నేను పాడగా విని విలపించాడు. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. మా నేల మీద కూర్చునున్నాడు. నహబత్తు నుంచి వినవచ్చే సన్నాయి వినాదం వింటూ శ్రీరామకృష్ణులు ఆనంద పరవశులైనారు. ఆ తర్వాత బ్రహ్మమే జీవజగత్తులుగా విరాజిల్లుతూ ఉండటం గురించి మాకు బోధించసాగారు. శ్రీరామకృష్ణులు మాతో, ఒక ఫలానా చోటును సూచించి అక్కడ ఎవరు భగవన్నామస్మరణ చేయటం లేదని నాతో ఒకరు చెప్పారు. ఇది అతడు చెప్పగానే భగవంతుడు ఒక్కడే సమస్త జీవజగత్తులుగా విరాజిల్లుతున్నట్లు దర్శించాను. నీళ్లలో అసంఖ్యాక బుడగలలాగా నీటిలో కానవచ్చే ప్రతిబింబాలలాగా కాంచాను. పైగా అసంఖ్యాక గుళికలుగా ఉండినట్లు చూశాను. ఒకసారి నేను కామార్పుకూరు నుండి బర్ద్వాన్కు పోతున్నా. దారిలో ఒక మైదానం ప్రక్కన ఒక విశాలమైన పచ్చిక బయలు కంటపడింది. దానిలో జీవజాలం ఆహారం ఎలా తింటుందో, ఎలా జీవిస్తూ ఉందో చూడగోరాను. ఒకే పరుగున వెళ్ళాను. అక్కడ చీమలు బారులు పారులుగా ప్రాగుతున్నాయి. అన్ని చోట్లు చైతన్యమయంగా కాంచాను. హజ్రా వచ్చి నేల మీద కూర్చున్నాడు. మరల శ్రీరామకృష్ణులు, పొరలుగా అమరిన రేకులు గల పలు రకాల పువ్వుల వలె కాంచాను. చిన్న పెద్ద నీటి బుడగల్లాగానూ చూశాను. ఈ రీతిలో దైవీ దర్శనాల గురించి వివరిస్తూ శ్రీరామకృష్ణులు భావపరవశులవుతున్నారు. ఆ స్థితిలో నేను అయ్యాను, నేను వచ్చాను అని అన్నారు. ఇలా అంటూ సమాధి స్థితిలో మునిగిపోయారు. ఆయన దేహం నిశ్చలమైపోయింది. చాలాసేపు ఆ స్థితిలో ఉన్న తర్వాత బాహ్య చైతన్యం కలిగింది. శ్రీరామకృష్ణులు పాలును వెళ్ళి నవ్వుతూ గదిలో అటు ఇటు పచారులు చేయసాగారు. ఒక అద్భుత దృశ్యం చూశాక కళ్ళలో ఆనందజ్యోతి నెలకొని ఉన్నట్లు ఆయన కన్నుల్లో దివ్యప్రకాశం విరాజిల్లుతోంది. నగుమోముతో అలరారుతున్న వదనం. పచారులు చేస్తూనే శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. మర్రి చెట్టు కింద ఒక పరమహంసం చూశాను.
ఆయన ఇలాగే నవ్వుతూ పచారులు చేస్తున్నాడు. నాకు కూడా అదే స్థితి కలిగిందా? కాసేపు పచారులు చేశాక శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని జగజ్జననితో మాట్లాడసాగారు. ఆగు, నాకు తెలుసుకోవాలని కూడా లేదు. అమ్మా, నీ పాదపద్మాల పట్ల నాకు శుద్ధ భక్తిని మాత్రం ఉండనివ్వు. మాస్టర్, క్షోభా వాసనలు నశించిన పిదపే ఈ స్థితి కలుగుతుంది. అమ్మా, పూజలు తొలగించావు, అన్ని కోరికలు తొలగిపోకుండా చూడు. అమ్మా, పరమహంస బాలుడి వంటి వాడు కదా, బాలుడికి తల్లి అక్కర్లేదా ఏమిటి? అందుకే నువ్వు తల్లివి, నేను నీ బిడ్డను. తల్లి లేకుండా బిడ్డ ఎలా జీవించగలడు? మృదు మధురంగా పాషాణాలను కూడా కరిగించేటట్లు శ్రీరామకృష్ణ జగజ్జనితో మాట్లాడుతున్నారు. అమ్మా, కేవలం అద్వైత జ్ఞానమా? యాక్టు, ఈ నేను ఉన్నంతకాలం నువ్వు ఉన్నావు. పరమహంస ఒక బిడ్డ వంటివాడు, బిడ్డకు తల్లి అక్కర్లేదా ఏమిటి? దేవతలకు సైతం దుర్లభమైన ఈ అద్భుత స్థితిని మా విభ్రమంతో చూస్తూ ఉన్నాడు. అతడిలా తలపోసాగాడు. శ్రీరామకృష్ణులు అహేతుక కృపాసింధువు. గురు రూపంలోని శ్రీరామకృష్ణులు తమ పట్ల మేము విశ్వాసం కలిగి ఉండటానికి, మా మనసుల్లో చైతన్యం జాగృతం అవటానికి, జీవులకు ప్రబోధించటానికి ఈ పరమహంస స్థితిలో ఉన్నారు. మా చింతన కొనసాగింది. అద్వైతం, చైతన్యం, నిత్యానందం అంటూ ఉంటారు శ్రీరామకృష్ణులు. అద్వైత జ్ఞానం కలిగితే చైతన్యం జాగృతం అవుతుంది. అప్పుడు మాత్రమే నిత్యానందం ఏర్పడుతుంది. శ్రీరామకృష్ణులది కేవలం అద్వైత జ్ఞానం మాత్రమే కాదు, ఆయన నిత్యానంద స్థితిలో నెలకొని ఉంటారు. జగన్మాత ప్రేమానందంలో సదా ఓల్లాడుతూ ఉంటారు, ఉన్మత్తులై ఉంటారు. శ్రీరామకృష్ణుల ఈ స్థితిని హఠాత్తుగా చూసిన హాజరా చేతులు జోడించి మధ్య మధ్యలో ధన్యుడివి, ధన్యుడివి అంటూ పలుకసాగాడు. శ్రీరామకృష్ణులు హాజరాతో, నీకు విశ్వాసం ఎక్కడిది? జటిల కుటిల్ల వలె లీలను రక్తి కట్టించడానికే కదా నువ్వు ఇక్కడున్నావు. సాయంకాలం అయింది. మా ఒంటరిగా ఆలయంలో తిరుగాడుతున్నాడు. కాసేపటి కిందటి శ్రీరామకృష్ణుల అత్యద్భుత స్థితిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. చిత్తక్షోభ, తృష్ణ నశించితేనే ఈ స్థితి కలుగుతుంది అంటూ ఎందుకు శ్రీరామకృష్ణులు పలికారు? గురువు రూపంలో వెలిసిన ఈ మహానుభావుడు ఎవరు? మనలను ఉద్ధరించే నిమిత్తం సాక్షాత్తు భగవంతుడే ఇలా మానవ రూపం ధరించి వచ్చాడా? అవతార పురుషులు, ఈశ్వర కోటులు తప్ప మరెవ్వరూ ఇటువంటి జడ సమాధి స్థితి నుండి క్రిందికి దిగి రాలేరు అని శ్రీరామకృష్ణులే వచించున్నారు కదా అని ఆలోచిస్తున్నాడు. మా ఆహుస్తువా మృషే సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీష్మే. సోమవారం డిసెంబర్ 24, 1883. ఉదయం 8 గంటల వేళ శ్రీరామకృష్ణులు మా సరుగుడు తోపులో నిలబడి మాట్లాడుకుంటున్నారు. శ్రీరామకృష్ణుల దివ్య సాన్నిధ్యంలో నేటికి మా 11 రోజులుగా గడుపుతూ ఉన్నాడు. శీతాకాలం. సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు. పోటు ప్రారంభం కావడంతో గంగానది ఉత్తర దిశగా ప్రవహించసాగింది. ఆలయ ప్రాంగణంలో నలువైపులా చెట్టు చేమలు, లతలు పెరిగి ఉన్నాయి. శ్రీరామకృష్ణులు సాధనలు చేసిన బిల్వవృక్షం క్రింద ప్రదేశం సమీపంలో కానవస్తోంది. శ్రీరామకృష్ణులు పూర్వాభిముఖులై మాట్లాడుతున్నారు. మా ఉత్తరాభిముఖుడై ఆయన మాటలు వినమ్రుడై వింటున్నాడు. ఆయన కుడివైపున పంచవటి, హంసపుకూర్ ఉన్నాయి. భానుదయం గాంచి జగత్తు ఆనందమయమై ఉన్నట్లు అనిపిస్తోంది. శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. నిరాకారము సత్యమే, సాకారము సత్యమే. సచ్చిదానంద బ్రహ్మం ఎటువంటిదో నాంట ఉపదేశించేవాడు. అనంత సాగరం వలె పైన, క్రింద, కుడి, ఎడమలు సర్వము జలమయం. అన్నిటికీ ఆది కారణమైన నీరది. అది నిశ్చలం. అది క్రియాజనితమైనప్పుడు నీరు అలలుగా ఉవ్వెత్తున లేస్తుంది. సృష్టి, స్థితి, లయాలే ఈ క్రియ. నాంట ఇంకా ఇలానేవాడు. విచారణ ఎక్కడి దాకా వెళ్ళి ఆగిపోతుందో అదే బ్రహ్మం.
కర్పూరాన్ని వెలిగించినప్పుడు అంతా కాలిపోతుంది, బూడిద కూడా మిగలదు. ఆ విధంగా బ్రహ్మం మనోవాక్కులకు అతీతమైంది. ఉప్పు బొమ్మ ఒకటి సముద్రపు లోతును కొలవటానికి వెళ్ళింది. తిరిగి వచ్చి ఏ సమాచారం అందివ్వలేదు. సముద్రంలోనే అది కరిగిపోయింది. ఒక సందర్భంలో ఋషులు శ్రీరాముడితో ఇలా అన్నారు: ఓ రామ, భరద్వాజాదులు నిన్ను అవతార పురుషునిగా పేర్కొనవచ్చు, కానీ మేము అలా పలకం. ఎందుకంటే మేము శబ్దబ్రహ్మాన్ని ఉపాసించేవారం. మేము మానవ రూపాన్ని ఇచ్చగించం. శ్రీరాముడు వారి పూజను స్వీకరించి చిరుదరహాసంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ నిత్యం ఎవరికి చెందినదో ఆయనదే లీల కూడా. డాబా మెట్ల వలె అని చెప్తానే, ఆ విధంగా ఈశ్వరలీల, దేవలీల, నరలీల, జగల్లీల అని పలు లీలలు ఉన్నాయి. నరలీలలో అవతారం ఉద్భవిస్తుంది. నరలీల అంటే ఏమిటో తెలుసా? విశాలమైన డాబా నుండి గొట్టం ద్వారా నీరు గలగలా క్రిందకి పడే విధంగా అదే సచ్చిదానందం, దాని శక్తియే ఒక మాధ్యమం ద్వారా వ్యక్తం అవుతుంది. భరద్వాజాది 12 మంది ఋషులు మాత్రమే రాముని అవతార పురుషునిగా తెలుసుకుని ఉన్నారు. అవతార పురుషులను ఎల్లరూ తెలుసుకోజాలరు. భగవంతుడు అవతరించి జ్ఞానం, భక్తి ఉపదేశిస్తాడు. అది సరే మాస్టర్, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఒకసారి నా తండ్రి గైకు వెళ్ళారు. అక్కడ రఘువీరుడు ఆయన కల్లో కనిపించి, నేను నీ కుమారుడిగా జన్మిస్తాను అన్నాడు. అందుకు నా తండ్రి, ప్రభు, నేను పేద బ్రాహ్మణుణ్ణి, నిన్ను ఎలా సేవించగలను అని అన్నారు. అది జరిగిపోతుందిలే అని రఘువీరుడు బదులు చెప్పాడు. నా అక్కగారు అంటే హృదయ తల్లి చందన పుష్పాదులతో నాకు పాదపూజ చేసేది. ఒకరోజు నేను ఆమె తల మీద పాదం మోపి, నువ్వు కాశీలో మరణిస్తావు అన్నాను. ఒకసారి మధుర్ నాతో, బాబా, నీలో భగవంతుడు తప్ప అన్యమైంది ఏదీ లేదు. దేహం కేవలం ఒక తొడుగు మాత్రమే. బయటకు గుమ్మడికాయ ఆకారం, కానీ లోపల కండా విత్తనాలు ఏవీ లేవు. ఎవరో ముసుగు వేసుకొని పోతూ ఉన్నట్లు నిన్న ఒక రోజు చూశాను అని అన్నాడు. అంతా ముందుగానే నాకు కనిపిస్తూ ఉంది. ఒకసారి పంచిపేటిలో చైతన్యుల సంకీర్తన బృందాన్ని చూశాను. దానిలో బలరాంను చూసినట్లు గుర్తు, నిన్ను చూసినట్లు అనిపిస్తోంది. చైతన్యుల పారవశ్య స్థితిని గురించి తెలుసుకోగోరాను. కామార్పకూరు ప్రక్కనున్న శ్యామ్ బజార్లో నాకు అనుభవం కలిగింది. చెట్ల మీద, గోడల మీద జనం. అహర్నిశలు నేను ఎక్కడికి వెళ్తే అక్కడల్లా జనం. 7 రోజులు బయలుకు పోవటానికి కూడా నాకు ఏకాంతం దొరకలేదు. ఆ పిదప జగజ్జననితో, అమ్మ చాలు చాలు అన్నాను. అందుకే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. వింటున్నావా? నేను మరోసారి రావాల్సి ఉంది. అందుకే నాతో వచ్చిన వారికి నేను పూర్తి జ్ఞానం అందివ్వడం లేదు. మీకు పరిపూర్ణ జ్ఞానాన్ని అందిస్తే ఆ తర్వాత ఇంత శోభంగా నా వద్దకు వస్తారా ఏమిటి? నువ్వు చైతన్య భాగవతం చదువుతూ ఉండగా విన్నప్పుడు నిన్ను తెలుసుకున్నాను. నువ్వు నావాడివి, ఒక్కటే సత్తా, తండ్రి కుమారుల వలె. ఎల్లరూ ఇక్కడికి వస్తున్నారు. కల్మీ తీగల ఒక మూల లాగితే అన్నీ కలిసి ముందుకు వస్తాయి. అన్న తమ్ముళ్ళ అందరూ ఆత్మీయులు. రాఖాల్ హరీష్ పూరికి వెళ్ళి ఉన్నారు. నువ్వు వెళ్ళావనుకో, మరి అక్కడ విడివిడిగా బస చేస్తారా ఏమిటి?
ఇక్కడికి రావటానికి మునుపు నువ్వెవరో మర్చిపోయి ఉన్నావు. ఇక మీదట నిన్ను నీవు తెలుసుకోగలవు. భగవంతుడే గురువుగా ఏతించి తెలుసుకునేటట్లు చేస్తాడు. పులి మేకల మంద కథను నాంటా నాకు చెప్పున్నాడు. ఒక ఆడపులి మేకల మందపై దాడి చేసింది. దూరం నుంచి దాన్ని చూసిన వేటగాడు ఆ పులిని గురిపెట్టి బాణంతో చంపివేశాడు. అప్పుడు ఆ ఆడపులి నిండు చూలాలు. పిల్లని ఈని అది చచ్చిపోయింది. ఆ పులి పిల్ల మేకలతో పాటు పెరిగింది. మేకపాలనే త్రాగింది. కాస్త పెరిగాక గడ్డి తినటం మొదలుపెట్టింది. మేకల్లా మే మే అంటూ అరిచేది. కాలక్రమాన అది పెద్ద పులిగా ఎదిగిపోయింది. అప్పుడు గడ్డినే మేస్తూ ఉంది. మేమే అంటూనే అరిచేది. ఏదైనా మృగం దాడి చేయి వస్తే మేకల భయపడి పారిపోయేది. ఓ రోజు భయంకరమైన పులి ఒకటి మేకల మందపై దాడి చేసింది. అక్కడ మేకపులి గడ్డి మేస్తూ ఉంది. మేకలతో పాటు భయపడి పారిపోతుంది. ఈ దృశ్యం చూసి ఆ పులి విస్తుపోయింది. అది తక్కిన మేకలను పట్టించుకోక తిన్నగా గడ్డి మేసే ఈ మేకపులిని పట్టుకుంది. అది మేమే అంటూ అరవసాగింది. పారిపోవాలని ప్రయత్నించింది. కానీ ఆ పులి దాన్ని వదలకుండా ఒక నీటి గుంట వద్దకు లాక్కుని వెళ్ళింది. పిదప దానితో, ఇదిగో ఈ నీటిలో నీ ముఖాన్ని చూసుకో, నా ముఖాన్ని చూడు, నీకు నాలాగానే కొండలాంటి ముఖమే ఉంది అన్నది. ఆ తర్వాత దాని నోట్లో ఒక మాంసఖండాన్ని కుక్కింది. మొదట మేకపులి ఎంతో తిరస్కరించింది. కానీ కాస్త రుచి మరిగాక తినసాగింది. అప్పుడు ఆ భయంకరమైన పులి, నువ్వు మేకల మధ్య పెరిగావు, వాటి వలె గడ్డి మేసావు, ఎంత శోచనీయం అని చెప్పింది. ఆ మాటలు విన్న మేకపులి సిగ్గుపడిపోయింది. గడ్డి మేయటం అంటే ఏమిటో తెలుసా? కామనీ కాంచనాల్లో జీవించటం అని అర్థం. మేకల మే మే అని అరవటం భీతితో పరుగు పెట్టడం అంటే సామాన్య జీవుల్లా ప్రవర్తించటం అని అర్థం. భయంకరమైన పులితో వెళ్ళటం అంటే చైతన్యం జాగృతం చేసే గురువును శరణు చొచ్చటం, ఆయన మన సొంతం అని అవగాహన చేసుకోవటం. తన రూపాన్ని నీటిలో చూసుకోవటం అంటే తన స్వస్వరూపాన్ని ఎరగటమే అవుతుంది. శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు. నలుదిశలా నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. సరుగుడు చెట్ల కదలికతో ఏర్పడే సౌ సౌ శబ్దం, ప్రవహించే గంగానది మర్మరధ్వని మాత్రం వినవస్తున్నాయి. శ్రీరామకృష్ణులు కంచె దాటి పంచవటి మీదుగా మాతో మాట్లాడుతూ నడుస్తున్నారు. మా మంత్రముగ్ధుడే ఆయన వెంట వెళ్ళసాగాడు. పంచవటిని సమీపించగానే పెద్ద చెట్టు కొమ్మ విరిగిపడిన మర్రి చెట్టు నీడన శ్రీరామకృష్ణులు తూర్పు ముఖంగా నిలబడి అరుగుపై శిరస్సు ఉంచి మ్రొక్కారు. ఇది ఆయన సాధన భూమి. ఇక్కడ ఆయన తీవ్ర వ్యాకులతతో విలపించారు. లెక్కలైనన్ని దివ్య దర్శనాలు గాంచి ఉన్నారు. అందుచేతనే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రణామం చేస్తుంటారు. పొగడ చెట్లను దాటి ఇద్దరు నహబత్ సమీపానికి వచ్చినప్పుడు హాజరా ఎదురుపడ్డాడు. శ్రీరామకృష్ణులు హాజరాతో, మితిమీరి తిరవద్దు, మడి మైల అంటూ వాటిని పట్టుకొని వేలాడవద్దు. అలా వేలాడే వాడికి జ్ఞానం కలగదు. అవసరమైనంత వరకు ఆచారాలు పాటిస్తే చాలు, మితిమీరి తల పగలు కొట్టుకోవద్దు అని చెప్పి తమ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. భోజనానంతరం శ్రీరామకృష్ణులు విశ్రమించారు. అప్పుడు మధ్యాహ్నం 1 గంట అయి ఉంటుంది. క్రిస్మస్ సెలవులు మొదలయ్యాయి. సురేంద్రుడు, రామ్ మొదలైన భక్తులు కలకత్తా నుంచి ఒకరి వెంట ఒకరు రాసాగారు. మా సరుగుడు తోపు సమీపంలో ఒంటరిగా పచారులు చేస్తూ ఉన్నాడు. అప్పుడు హరీష్ కంచె ప్రక్కకు వచ్చి, మహాశయులు మిమ్మల్ని పిలుస్తున్నారు, శివసంహిత పఠించమన్నారు అంటూ బిగ్గరగా చెప్పాడు. శివసంహితలో యోగం గురించి, షట్చక్రాల గురించి పేర్కోబడి ఉంది. మా శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చి ఆయనకు ప్రణామం చేసి కూర్చున్నాడు. ఆయన మంచం మీద, భక్తులు నేల మీద కూర్చునున్నారు. శివసంహిత పఠనం జరగలేదు. శ్రీరామకృష్ణులే మాట్లాడసాగారు.
గోపికలు శ్రీకృష్ణుని పట్ల ప్రేమభక్తిని కలిగి ఉండేవారు. ప్రేమభక్తిలో 2 అంశాలు ఉన్నాయి. అవి అహంకారం, మమకారం. కృష్ణునికి నేను సేవలు చేయకుంటే అతడి ఆరోగ్యం పాడైపోతుందనే భావన. ఇది అహంకార ప్రేమభక్తి. దీనిలో కృష్ణుడు భగవంతుడనే ఎరుక ఉండదు. మరొకటి మమకార ప్రేమభక్తి. కృష్ణుడు నావాడు అనే భావన. గోపికలకు శ్రీకృష్ణుడి పట్ల ఎంతటి మమకారం ఉండేదంటే అతడి పాదాలకు గాయం అవుతుందని వెరచి గోపికలు తమ సూక్ష్మ శరీరాలను సర్వదా అతడి పాదాల కింద ఉంచి ఉండేవారు. యశోద, మీ చింతామణి కృష్ణుడెవరో నాకు తెలియదు, నా బాలగోపాలుడే నాకు తెలుసు అనేది. గోపికలు కూడా మా ప్రాణవల్లభుడేడి, మా హృదయ నాయకుడు ఎక్కడా అనే అడిగారు. ఇక్కడ కృష్ణుడు భగవంతుడనే స్పృహే వారికి లేదు. చిన్నపిల్లలు మా నాన్న అనటం వంటిది అది. ఎవరైనా పిల్లవాడి వద్ద ఈయన మీ నాన్న కాదు అని చెప్తే ఊహు ఈయనే మా నాన్న అంటాడు దృఢంగా. నరలీలలో అవతార పురుషుడు అచ్చం మనిషిలాగానే వర్తించవలసి ఉంటుంది. అందుకే ఆయన్ని తెలుసుకోవటం చాలా కష్టం. మానవ రూపంలో ఏదెంచినప్పుడు ఆయన నిజంగా మనిషిలాగానే ఉంటాడు. అవే ఆకలి దప్పులు, రోగం, శోకం, కొన్ని సమయాల్లో భయం, ఇలా అన్నిటిలోనూ నిజమైన మనిషిలా వర్తిస్తాడు. రాముడు సీతావియోగంతో శోకించాడు. కృష్ణుడు నందుని పాదరక్షలను తల మీద పెట్టుకున్నాడు. కూర్చోటానికి పీటను మోసుకు వెళ్ళాడు. చూడండి, థియేటర్లో సాధువు వేషం ధరించేవాడు సాధువులాగానే ప్రవర్తిస్తాడు, రాజులా ప్రవర్తించాడు. ఏ వేషం ధరిస్తూ ఉన్నాడో ఆ వేషానికి తగినట్లు నటిస్తాడు. ఒక వ్యక్తి ఒక నాటకంలో సన్యాసిగా నటించాడు. అతడి వేషం రక్తి కట్టడం చూసి ధనికుడు ఒకడు అతడికి ₹1 కానుక ఇవ్వబోయాడు. కానీ ఆ నటుడు దాన్ని స్వీకరించలేదు. ఊహో అంటూ తిరస్కరించి వెళ్ళిపోయాడు. వేషం తీసేసి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ధనికుడి వద్దకు వెళ్ళి డబ్బు ఇవ్వండి అని అడిగాడు. ఇదేమిటి, కొన్ని క్షణాల క్రితమే డబ్బు వద్దన్నావు, ఇప్పుడు అడుగుతున్నావు అని ఆ ధనికుడు ఆశ్చర్యపోతూ అడిగాడు. అందుకు ఆ నటుడు, అప్పుడు నేను సన్యాసి వేషం ధరించి ఉన్నాను కనుక డబ్బు పుచ్చుకోకూడదు అన్నాడు. అదేవిధంగా భగవంతుడు మానవ రూపంలో అవతరించినప్పుడు అచ్చం మనిషిలాగానే జీవిస్తాడు. బృందావనానికి వెళ్తే కృష్ణుడు లీలలు చేసిన చోట్ల అనేకం చూడవచ్చు. మేము సెలవుల్లో బృందావనానికి వెళ్ళి ఉన్నాం. అక్కడ డబ్బులు ఇవ్వండి అంటూ ఒక్కటే వేధించటం, దేవాలయ పండాలు ఇవ్వండి ఇవ్వండి అన్న అదే పల్లవి. కలకత్తాకు రేపు పోతున్నామని వారితో చెప్పి ఆ రోజే అక్కడి నుండి పారిపోయాం అన్నాడు సురేంద్రుడు. అందుకు శ్రీరామకృష్ణులు, చిచ్చి అదేమిటి, రేపు వెళతామని చెప్పి ఆ రోజే పారిపోయి రావటమా, చి. అందుకు సురేంద్రుడు సిగ్గుపడి, అడవుల్లో అక్కడక్కడ బాబాజీలను చూశాం, ఏకాంతంలో కూర్చుని సాధనానుష్ఠానాలు చేస్తున్నారు. బాబాజీలకు ఏమైనా ఇచ్చావా? లేదండి అన్నాడు సురేంద్ర. ఇది సరికాదు. సాధువులకు, భక్తులకు ఏదైనా సమర్పించాలి. డబ్బున్న వాళ్ళు ఇటువంటి వ్యక్తులు తారసపడినప్పుడు వారికి ఏదైనా ఇవ్వాలి అన్నారు శ్రీరామకృష్ణుడు. నేను మధురబాబుతో బృందావనం వెళ్ళున్నా. మధురలో ధ్రువఘట్టం చూడగానే వసుదేవుడు కృష్ణుని తన ఒడిలో ఎత్తుకుని యమునా నదిని దాటుతూ ఉన్నట్టు హఠాత్తుగా దర్శనం కలిగింది. సాయంకాలం వేళల్లో యమునా తీరాన్ని నడుస్తూ ఉండేవాడిని. అక్కడి సైకత స్థలాల్లో చిన్న చిన్న గుడిసెలున్నాయి. పెద్ద రేగు చెట్లు బారులు తీరి ఉన్నాయి. గోధూళి వేళలో ఆలమందలు పచ్చిక బయళ్లలో మేసి తిరిగి వస్తూ ఉన్నాయి. అవి యమునా నదిని దాటుకుని వెళుతున్నాయి. గోపబాలురు ఆ గోవులను తోలుకొని వెళుతున్నారు. ఈ దృశ్యాలను చూడగానే కృష్ణ నువ్వెక్కడున్నావు అని కేకపడుతూ బాహ్య స్మృతిని కోల్పోయాను.
శ్యామకుండం, రాధాకుండాలను దర్శించగోరాను. మధురబాబు నన్ను పల్లకీలో పంపించాడు. చాలా దూరం పోవలసి ఉంది. అందుకే పూరి, జిలేబీ మొదలైన భక్ష్యాలను పల్లకీలో ఉంచారు. పల్లకి పోతూ ఉన్నప్పుడు హఠాత్తుగా, ఓ కృష్ణ, ఇదిగో నువ్వు ఆవులను కాచింది అదే పచ్చిక బయలు. ఆ స్థలాలన్నీ యథాతథంగానే ఉన్నాయి, నువ్వు మాత్రం లేవే అంటూ వెక్కి వెక్కి ఏడ్చాను. హృదయ్ పల్లకి వెనక వస్తున్నాడు. నా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. బోయల్ను ఆపమని చెప్పలేకపోయాను. శ్యామకుండం, రాధాకుండాలకు వెళ్ళాను. సాధువులు చిన్న చిన్న గుడిసెలు కట్టుకొని వసిస్తున్నారు. దారిన పోతూ ఉన్న వారిని చూడకూడదనే ఉద్దేశంతో వెనుకకు తిరిగి కూర్చుని వాళ్ళు సాధనానుష్ఠానాలు చేస్తున్నారు. అక్కడి ద్వాదశవనాలు చూసి తీరవలసిందే. బంకు విహారీని దర్శించడంతోనే నాకు భావపారవశ్య స్థితి కలిగింది. ఆయన్ను ఆలింగనం చేసుకోవడానికి పరిగెత్తాను. గోవిందజీను రెండవసారి దర్శనంపై ఇచ్చ కలగలేదు. మధురలో బస చేసినప్పుడు కృష్ణుని గోపపాలునిగా కల్లో గాంచాను. హృదయ్, మధురబాబు కూడా అదేవిధంగా కల్లో గాంచారు. శ్రీరామకృష్ణులు సురేంద్రుడితో, నీకు యోగం, భోగం రెండు ఉన్నాయి. బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి అని ఋషులు 3 కోవలకు చెందుతారు. శుకదేవుడు బ్రహ్మర్షికి ఉదాహరణ. ఒక్క పుస్తకం కూడా అతడి వద్ద ఉండదు. నారదుని వంటి వారు దేవర్షులు. జనకుడు రాజర్షి. రాజర్షులు నిష్కామ కర్మలు నిర్వర్తిస్తారు. దేవీ భక్తులు ధర్మం, మోక్షం రెంటినీ ప్రాప్తించుకుంటారు. అర్ధకామాలను అనుభవిస్తారు. ఒకసారి నేను నిన్ను దేవీపుత్రునిగా గాంచాను. నీలో యోగం, భోగం రెండు ఉన్నాయి. లేకుంటే నీ ముఖం పాలిపోయి ఉండేది. సర్వస్వాన్ని త్యజించిన వ్యక్తి ముఖం పాలిపోయి ఉంటుంది. ఒక దేవీ భక్తుడిని స్నానఘట్టం వద్ద చూశాను. అతడు ఒక వంక తింటూనే ఉన్నాడు, మరో వంక పూజ నిర్వహిస్తూనే ఉన్నాడు. అతడు తాను దేవికి బిడ్డననే భావంలో ఉన్నాడు. అయితే అధికంగా ధనం ఉండటం మంచిది కాదు. యదుమల్లికి సంసారంలో మునిగిపోయి ఉన్నాడు. పుష్కలంగా ధనం ఉంది కదా. నవీన్య యోగి వద్ద యోగం, భోగం రెండు ఉన్నాయి. దుర్గా పూజ సందర్భంలో తండ్రి కొడుకులు ఇద్దరూ దేవికి వింజామరలు వేర్చడం చూశాను. మహాశయ, ధ్యానం కుదరటం లేదే, ఎందుకు అని అడిగాడు సురేంద్ర. స్మరణ మననాలు చేస్తున్నావు కదా అని అడిగారు శ్రీరామకృష్ణులు. అవునండి, అమ్మ అమ్మ అని స్మరిస్తూనే నిద్రకు ఉపక్రమిస్తాను అన్నాడు సురేంద్ర. ఇది చాలా మంచిది. స్మరణ మననాలు ఉంటేనే చాలు. శ్రీరామకృష్ణులు సురేంద్రుని భారాన్ని స్వీకరించారు. ఇక అతడికి చింత ఏముంది? సాయంత్రం అయింది. శ్రీరామకృష్ణులు మొదలైన భక్తులతో నేల మీద కూర్చుని ఉన్నారు. యోగం, షట్చక్రాల గురించి మాట్లాడుతున్నారు. శివ సంహితలో ఈ విషయాలు ఉన్నాయి. శ్రీరామకృష్ణులు, ఈడ పింగళ, సుషుమ్నా నాడులు. సుషుమ్నా నాడిలో పద్మాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ చిన్మయాలు, మైనంతో చేసిన చెట్టు వంటివి. కొమ్మలు, రెమ్మలు, పళ్ళు అన్నీ మైనంతో చేసినవే. మూలాధార పద్మంలో కుండలిని శక్తి ఉంటుంది. ఇది చతుర్దళ పద్మం. ఆద్యాశక్తియే అందరి దేహాల్లో కుండలిని శక్తి రూపంలో ఉంటుంది. చుట్టుకొని నిద్రిస్తున్న పాము రీతిలో ఉంటుంది. అది ప్రసుప్త భుజగాకార ఆధార పద్మవాసిని. ఆయన మాతో, భక్తి యోగం ద్వారా కుండలిని సత్వరం జాగృతమవుతుంది. ఇది జాగృతం కాకుంటే భగవద్ దర్శనం కలగదు. ఏకాంతంలో ఉన్నప్పుడు గోప్యంగా చిత్తశుద్ధితో ఈ పాట గానం చేయి. అమ్మాలెమ్మ కులకుండలిని నిత్యానంద స్వరూపిణి నీవు. అమ్మాలెమ్మ
కులకుండలిని నిత్యానంద స్వరూపిణి నీవు ప్రసుప్త భుజగాకారపు నీవు మూలాధార పద్మనివాసినివి ప్రసుప్త భుజగాకారవు నీవు మూలాధార పద్మనివాసిని అమ్మాలెమ్మ కులకుండలిని నిత్యానంద స్వరూపిణి నీవు. పాటలతోనే రాంప్రసాద్ సిద్ధుడయ్యాడు. వ్యాకుల చిత్తంతో గానం చేస్తే భగవద్ దర్శనం కలుగుతుంది. అవునండి, వీటిని అన్నిటినీ ఒకసారైనా చేయగలిగితే మనోవ్యథ పూర్తిగా తొలగిపోతుంది అన్నాడు మా. ఆహా, మనోవ్యథ తప్పక తొలగిపోతుంది. యోగం గురించిన కొన్ని విషయాలు నీకు చెప్పవలసి ఉంది. విషయం ఏమిటో తెలుసా? గుడ్డులో పిల్ల పెరిగినంత వరకు తల్లి పక్షి గుడ్డును పొడిచి పగలగొట్టదు. నిర్ణీత సమయం రాగానే పగలగొడుతుంది. అయితే కొంచెం సాధనలు చేయటం అవసరం. గురువే అంతా చేస్తాడు. అయినప్పటికీ చివరగా శిష్యుడి చేత కొంత సాధన చేయిస్తాడు. పెద్ద వృక్షాన్ని నరుకుతున్నప్పుడు దాదాపు మొత్తంగా నరికిన తర్వాత కాస్త దూరంగా జరిగి నిలబడాలి. అప్పుడు వృక్షం ఫెళఫెళమనే శబ్దం చేస్తూ దానంతటదే విరిగి పడిపోతుంది. నీరు పారించడానికై రైతు కాలువ తవ్వుతాడు. ఇక కాస్త తవ్వితే కాలువ ఏరుతో కలిసిపోతుంది అన్నప్పుడు అతడు పక్కకు తప్పుకుంటాడు. అప్పుడు ఏటి నీరు ప్రవహిస్తుంది. త్రవ్వకుండా వదిలేసిన కాస్త భాగం కరిగిపోయి పడిపోతుంది. వెంటనే ఏటి నీరు గలగల కాలువలోకి ప్రవహిస్తుంది. అహంకారం, ఉపాధి వీటన్నిటిని త్యజించినప్పుడే భగవంతుణ్ణి దర్శించగలం. నేను పండితుణ్ణి, నేను ఫలానా వారి కుమారుణ్ణి, నేను ధనికుడును, నేను సుప్రసిద్ధుడును, ఇటువంటి ఉపాధులను వదిలినప్పుడే భగవద్ దర్శనం కలుగుతుంది. భగవంతుడే సత్యం, దక్కినవన్నీ అనిత్యాలు. సంసారం అనిత్యం. ఇటువంటి చింతనయే వివేకం. వివేకం లేకుంటే ఉపదేశాలను గ్రహించడం సాధ్యం కాదు. సాధనలు చేసి భగవత్కృపతో సిద్ధుడు కావచ్చు. కొద్దిగా శ్రమించాలి. ఆ తర్వాత దర్శనం అవుతుంది, ఆనందం కలుగుతుంది. ఫలానా చోట లంకె బిందులు పాతిపెట్టబడి ఉన్నవని వింటే వెంటనే అక్కడికి జనం పరుగులు పెడతారు. అక్కడ తవ్వటం ప్రారంభిస్తారు. చెమట ధారలు కట్టగా ఒకడు తవ్వుతూ ఉంటాడు. చాలాసేపు అవుతుంది. అప్పుడు గడ్డపార ఎక్కడో పడి ఠన్ అనే శబ్దం వినవస్తుంది. వెంటనే గడ్డపారను పారవేసి లంకె బిందె కోసం ఆతురతతో చూస్తాడు. లంకె బిందెను చూడగానే ఆనందంతో నాట్యం చేస్తాడు. లంకె బిందెను వెలుపలికి తీసి బంగారు నాణేలను కింద కుమ్మరిస్తాడు. చేతుల్లోకి తీసుకుంటాడు. లెక్కించడం మొదలు పెడతాడు. పరమానంద భరితుడవుతాడు. దర్శనం, స్పర్శనం అనుభవించడం. ఏమంటావు? అవునండి అన్నాడు మా. కాసేపు శ్రీరామకృష్ణులు మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ కొనసాగించారు. ఎవరు నా స్వజనమో వారిని నేను చీవాట్లు పెట్టినా వారు మళ్ళీ వస్తారు. ఆహా, నరేంద్రునిది ఎటువంటి స్వభావం! మునుపు కాళీమాతను గురించి నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడేవాడు. ఒకరోజు నేను విసిగి వేసారిపోయాను. ధూర్తుడా, ఇకపై ఇక్కడికి రావద్దు అని తిట్టాను. అతడు మెల్లగా బయటికి వెళ్ళి హుక్కా సిద్ధం చేసుకోసాగాడు. స్వజనాన్ని ఉపేక్షించినా వాళ్ళు కోపగించుకోరు. ఏమంటావు? నిజమేనండి అన్నాడు మా. నరేంద్రుడు స్వతసిద్ధుడు, నిరాకారంలో నిష్ఠ ఉన్నవాడు అన్నారు శ్రీరామకృష్ణ. మా నవ్వుతూ, అతడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా పెద్ద సంచలనాన్నే తోడుకొని వస్తాడు అన్నాడు. శ్రీరామకృష్ణ ఆహ్లాదంగా నవ్వుతూ, అవునవును, సరిగ్గా చెప్పావు, సంచలనమే.
మంగళవారం డిసెంబర్ 25, 1883. నేడు కృష్ణపక్ష ఏకాదశి. అప్పుడు సమయం 11 గంటలు అయి ఉంటుంది. శ్రీరామకృష్ణులు ఇంకా భోజనం చేయలేదు. మా రాఖాల్ మొదలైన భక్తులు గదిలో కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాతో, ఏకాదశి పాటించటం మంచిది, అందువల్ల మనస్సు పరిశుద్ధం అవుతుంది, భగవంతుని పట్ల భక్తి జనిస్తుంది, ఏమంటావు? అవునండి అన్నాడమ్మా. కానీ పాలు పేలాలు తిను, ఏమంటావు అన్నారు శ్రీరామకృష్ణులు.